నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రావడం కారణం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు రైతు మ్యాక్సిమం నా కంపెనీ వాళ్ళ హక్కులు తెలియజేస్తూ వాళ్ళు ఏ విధంగా ముందు సాధించవచ్చు వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అండగా ఎలాగైతే అనుకుంటున్నాను. అంటే మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్రం నుంచి సర్వీస్ చేస్తున్నారా? రైట్స్ కమిషన్ రాష్ట్రం సర్వీస్ చేస్తున్నాను. నాకు ఈ సంస్థ అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చని ఒక అభిప్రాయంగా దీంట్లో వచ్చింది. మీరు ఈ సర్వీస్ చేయాలని మీకు ఆలోచనలో నాకు ప్రాబ్లం ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి నేను బయటకు వెళ్ళడానికి చాలా వ్యక్తులు చూశాను. ఇక్కడ వ్యక్తి ఏంటంటే తన స్వార్థంగానే తనకు పని చేసుకుంటారు. కానీ ప్రతి వ్యక్తులను ఒక దేవుడు, ఆ దేవుళ్ళను మనం ఇద్దరు అవన్నీ బయటగా ఒక మైండ్ సెట్ ద్వారానే తన స్వార్థము నాడకు నా కుటుంబం అలా అంటారు. అలా కాదు, మన దగ్గర ఏది శాస్త్రం కాదు, మనకు కావాల్సిన పన్నము, ఆ పన్నము అనే ఒక విలువలని ప్రతి మనిషికి తెలియజేయాలనుకున్నాను. అది వాటి ద్వారా ఈ సంస్థలకి ఇంకా బాగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా 4 ముక్కలు చెప్పండి. మానవ సేవ మాధవ సేవ అన్నారు. అది మనం ఎక్కడో ఎదిగి చేయాల్సిన అవసరం లేదు. సమస్య ఉండే కాడికి మనం వెళ్ళడం, లేదా సమస్య కోసం మన దగ్గరకు వచ్చి వెళ్ళ సేవ చేస్తూ, అట్లానే ఏదైతే మనం రైట్స్ అంటాం కదా, ఫండమెంటల్ రైట్స్, ఆ రైట్స్ చాలామందికి దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది తెలియదు. ఎందుకంటే బాధింపబడుతూనే ఉంటారు. అలా కాకుండా సమస్యలాగా చూడకుండా వాళ్ళని హక్కును చేర్చుకొని ఆ సమస్యను పరిష్కారం చేసి, మీకు కూడా ఈ సమస్యలు మీకు ఒక హక్కు ఉంది, మానవులు అని అంటే ఫండమెంటల్ రైట్స్ మూలాన మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలం. కాబట్టి అందరూ నోరు తెరిచి అడగలేరు, చెప్పలేరు. దానికి కూడా ధైర్యం అనేది ఉండాలి. ఆ ధైర్యం లేని వాళ్ళకి ఏదైతే సమస్య మీద ఉంటారో వాళ్ళందరికీ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ హెచ్ఆర్సీతో మేము జాయిన్ అయినాము. ఎప్పటికీ చేస్తాము. ఎలాంటిదైనా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫు నుంచి ఒక 4 ముక్కలు మోటివేటివ్ అంటే ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చారు మ్యామ్. అది సర్వీస్ సమస్య వచ్చినప్పుడు ఇళ్లల్లో కూర్చోకుండా గొంతెత్తి అడిగి ప్రశ్నిస్తేనే ఆ సమస్య తీరుతుంది తప్పనిచ్చి మనం ఏమి చేతగాని వాళ్ళము అని చెప్పేసి ఎవరున్నా కూడా సమస్య లాగానే ఉంటుంది. ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు వస్తే ఈరోజు పరిష్కారం కానిదంటూ ఏమీ లేదు. కానీ ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఇంకా దొరతనాలు కమ్యూనిటీ పరంగా చాలా హింసలు, అవమానాలు అనుభవిస్తున్నారు. అది కాదు, మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని మనము ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనే దీంట్లో ఎక్కడి దాకన్నా కూడా వెళ్ళి ఫైట్ చేసేసి చేయలేని వాళ్ళు కూడా చేయడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.